అప్పుడు గురువుగారు ఇలా అంటూ ఉంటారు, 2000 సంవత్సరాలుగా జరగని అద్భుతం ఈరోజు జరిగింది. అంటే ఆ దేవుడి ఆజ్ఞ ఈరోజు తీరిందన్నమాట. అది కూడా ఈ అమ్మాయి దయ వల్లే. నీ పేరు ఏంటి తల్లి? చామంతి. నిజంగా అమ్మా, నువ్వు దేవుడి అంశలా దిగి వచ్చినట్టుగా ఈ విల్లును విరిచావు. ఇదొక అద్భుతం తల్లి. ఎన్ని యాగాలు ఎన్ని హోమాలు చేసినా కూడా కలగని భాగ్యం నీకు కలిగిందమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యములో, అలాగే ఎలాంటి కష్టాలు లేకుండా వర్ధిల్లుతావు. ఇక ఈ మణిహారం ఇక మీదట నీదే అమ్మా. నీ ఆజ్ఞలోనే ఈ మణిహారం నీ దగ్గరే ఉండాలి, ఉండి తీరాలి అని ఈ విధంగా అనగానే ఇక రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది? ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందేంటి? ఈ మణిహారాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగో నేను ఆ ఇంటి అధిపతిని అవుతానని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడేమో ఇలా జరిగింది అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రోజా. ఇప్పుడు నేను ఏం చేయాలి, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా ఇక అప్పుడే రమాదేవి ఇలా అంటూ ఉంటుంది, నేను చామంతిని ఎప్పుడు ఒక పనిదానిలాగే చూసి అగౌరవపరిచే మాటలు మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు మా కుటుంబ పరువు ప్రతిష్టని కాపాడింది కేవలం చామంతి. నీ వల్లే అమ్మ. 2000 సంవత్సరాలుగా జరగని అద్భుతం ఈరోజు నీ వల్ల జరిగింది. ఇక అందరూ చేతులు ఎత్తేశారు. ఈ రమాదేవి మొట్టమొదటిసారి ఒకరి ముందు తలదించుకోబోతుంది, ఓడిపోబోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు కొట్టివేసి జరుగుతుంది అని నువ్వు విల్లును విరిచావమ్మా. నీకు ఏం కావాలో కోరుకో అమ్మా. నీ ముందు ఏదైనా సరే ఉంటుంది. ఇక మీదట నువ్వు మహారాణిలాగా మా ఇంట్లోనే ఉండాలి. నిన్ను ఎప్పుడు నేను బాధ పెడుతూ బాధపడే మాటలంటూ నువ్వు ఇంట్లో ఉన్నావమ్మా. ఇక మీదట నిన్ను ఏ రోజు ఒక్క మాట కూడా ఎవ్వరమనము. అందరూ నీకు దాసోహులే అమ్మా అని విధంగా అనగానే, అయ్యో అమ్మగారు, అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. ఏదో డ్రైవర్ బాబు బాధపడుతున్నారు, మీరు కూడా చాలా బాధపడుతున్నారని డ్రైవర్ బాబు కూడా బాధపడుతున్నారు. డ్రైవర్ బాబు బాధని మీ బాధని పోగొట్టాలని ఇదిగో ఈ విల్లుని విరిచానే తప్ప ఇందులో ఏదో అద్భుతం ఉంటుందని నాకు ఇవన్నీ తెలియదమ్మగారు అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే గురువుగారు వంశాచార్యులు ఇలా చెప్తూ ఉంటారు, లేదమ్మా, వీళ్ళు ఎవరైతే విరుస్తారో ఈ మణిహారం వాళ్ళ దగ్గరే ఉండాలి. లేదంటే మణిహారానికి ఉన్న దివ్య జ్యోతి తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గకుండా ఉండాలంటే విల్లు విరిచిన నీ దగ్గరే మణిహారం ఉండాలి. అప్పుడు వెంటనే రామాదేవి ఇలా చెప్తూ ఉంటుంది, రోజా వెళ్ళి మణిహారాన్ని తీసుకొనిరా, అందరి ముందు చామంతి చేతిలో పెట్టు అని విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని అతను అనుకున్నాడు, కోడలిగా అడుగు పెట్టాలని తను అనుకుంది. ఇప్పుడు ఈ మణిహారాన్ని తీసుకెళ్ళి నేను చామంతికి ఇస్తే నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతానా? అడుగు పెట్టను కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ మణిహారాన్ని నేను ఇప్పుడు ఇవ్వకూడదు. ఏం చేయాలి? ఏం చేస్తే వీళ్ళందరూ మణిహారాన్ని అడగకుండా ఉంటారు అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రోజా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? మణిహారాన్ని తీసుకొనిరా అని రమాదేవి అంటూ ఉంటే, అంటే అత్తయ్య, ఇప్పుడు నేను తీసుకొని రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే మణిహారాన్ని నేను ఇక్కడికి తీసుకుని రాలేదు, ఇంటి దగ్గరే ఉంది. అయితే వెంటనే ఎవరినైనా ఇంటికి పంపించి మణిహారాన్ని తీసుకొని వస్తాను అని ఈ విధంగా అనగానే, అలా ఎవరు పడితే వాళ్ళు మణిహారాన్ని ముట్టుకోకూడదమ్మా అని విధంగా వంశాచార్యులు చెప్పగానే, సరే అయితే రేపు అమ్మవారి దగ్గర పెట్టి ఆ తరువాత మణిహారాన్ని చామంతికి నేను ఇస్తాను అని రోజా చెప్పగానే, సరే అమ్మా, ఇక అలాగే కానివ్వు అని విధంగా అనగానే వెంటనే ఇక అక్కడ నుండి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అంతలో ప్రేమ్ వస్తాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అమ్మ మాత్రం ఎంతో హ్యాపీగా ఉంది. అంత హ్యాపీ మూమెంట్ని నేను ఏ రోజు చూడలేదు తెలుసా చామంతి అని అంటూ ఉంటే, డ్రైవర్ బాబు, మీరు సంతోషంగా ఉన్నారు కదా, నాకు చాలు. మీరు సంతోషంగా ఉండడమే నాకు
ఇంకేం కావాలి చెప్పండి డ్రైవర్ బాబు. ఇప్పుడు మీలో నవ్వును చూస్తున్నాను. అప్పుడు బుంగమూతి పెట్టి బాధతో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఏకంగా దివ్యజ్యోతిలా కళే వెలుగుతుంది. దీనంతటికీ కారణం నువ్వే కదా చామంతి. ఇప్పుడు అమ్మ కాదు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. ఎవరి వల్ల కానీ పనిని నువ్వు చేసి నిరూపించావు. ఇదంతా ఎవరి వల్ల? అలా ఏం లేదు డ్రైవర్ బాబు. అందులో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఏంటో చెప్పనా? నాకు చిట్టి చెప్పింది. ఏంటది? ఏంటా? ఏం లేదు. 2000 సంవత్సరాలుగా ఆ విల్లు విరవలేదు. మీరేమో దగ్గరగా పట్టుకొని ఆ విల్లును విరవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ విల్లుకు క్రింద పాగాన పట్టుకొని విరిస్తే ఖచ్చితంగా విల్లు విరుగుతుంది. చిట్టి చెప్పాడు. నేను అలాగే చేశాను. ఎంత చెప్పినా సరే ఆ దేవుడి అనుగ్రహం లేకుండా నువ్వు ఆ విల్లును విరవలేవు కదా చామంతి. ఒప్పుకుంటావా లేదా? అవును డ్రైవర్ బాబు. ఎనీవే ఎలా అయితే ఏంటి? విల్లుని విరిచాను. మణిహారం ఎక్కడికి పోలేదు. ఇక అమ్మగారు కూడా అందరి ముందు గెలిచారు. ఇంకేం కావాలి అని ఈ విధంగా అనగానే, ఇదంతా నీ వల్లే చామంతి అనే విధంగా అంటూ వెంటనే ఇక ప్రేమ్ చామంతి చేతులను పట్టుకోగానే చామంతి అలానే ప్రేమ్ని చూస్తూ ఉండిపోతుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చామంతి అలానే చూస్తూ ఉండిపోతుంది. మణిహారం నిజంగా ఇస్తుందా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఏంటి ఆ మణిహారాన్ని నా దగ్గర నుండి నీ దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటున్నానో తెలుసు కదా. వంశాచార్యులు ఏం చెప్పారో విన్నావు కదా. మణిహారం దాని తేజస్సు నీ దగ్గర ఉంటే తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి నా దగ్గరే ఉండాలి. లేదంటే ఆ మణిహారం ఎక్కడ ఉన్నా నేను మనస్ఫూర్తిగా సంతోషపడేదాన్ని. కానీ ఆ దివ్యజ్యోతి తగ్గిపోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది దేవుడి అనుగ్రహం. అంత దివ్యమైన మణిహారం మన దగ్గర ఉండటం నిజంగా మనం చేసుకున్న ఒక పుణ్యం. కాబట్టి ఆ మణిహారాన్ని నాకు ఇవ్వు. నేను వెంటనే భద్రపరుస్తాను. ఎందుకు చెప్తున్నానో విను రోజా. నేను వినను. నేను ఇవ్వను. నువ్వేమైనా చేసుకో. నువ్వు ఏం చేసినా సరే ఆ మణిహారాన్ని మాత్రం నేను ఇవ్వను. ఏంటి ఇవ్వవా? అయితే తెల్లవారగానే ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నీ దగ్గర ఉన్న మణిహారం నా దగ్గరికి వస్తుంది. ఏంటి నాతో నేను ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేసుకో. ఛాలెంజ్ చేసినా పర్లేదు. ఎందుకంటే మణిహారాన్ని మాత్రం నీ చేతికి నేను ఇవ్వనుగాక ఇవ్వను అనే విధంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి చామంతి వెళ్తూ ఉంటుంది. ఆ మణిహారం తెల్లవారుజామునే తీసుకోవాలని, దేవుడి దగ్గర పెట్టి తీసుకోవాలని వంశాచార్యులు చెప్పారు. ఇక ఈ రోజా మాత్రం ఇలా మాట్లాడుతుంది. ఏం చేయాలి? నేనే ఏదో ఒకటి చేసి ఆ మణిహారాన్ని తీసుకోక తప్పదు. దివ్యజ్యోతి వెలగాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేయాలి? ఐడియా. ఎలాగో తను పడుకుంటుంది కదా, అప్పుడు ఆ మణిహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. అమ్మవారి దగ్గర పెడితే అఖండ జ్యోతిలా వెలుగుతుంది కదా అని అనుకుంటూ వెంటనే ఇక రోజా పడుకొని ఉంటుంది. అప్పుడే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. రోజా మంచి నిద్రలో ఉంది అని అనుకుంటూ వెంటనే నెమ్మదిగా అడుగులో అడుగు వేసి నెమ్మదిగా పెట్టె దగ్గరకు వచ్చి చూస్తుంది. ఇందులోనే కదా మణిహారాన్ని ఇందులోనే పెడుతుంది కదా అనే విధంగా అనుకుంటూ వెంటనే సూట్ కేస్ని ఓపెన్ చేస్తుంది. ఇక అందులో మరొక సూట్ కేస్ని చూసి ఇందులోనే మణిహారం ఉంది. వెంటనే దీన్ని ఇక్కడి నుండి మార్చేసేయాలి అని చామంతి అనుకుంటూ వెంటనే ఆ మణిహారాన్ని తీసుకొని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి వెళ్తూ ఉండగా, ఆగు అనే విధంగా అంటూ వెంటనే అడ్డంగా రోజాకు చామంతి దొరుకుతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇలా దొంగతనం చేయటం నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయాలి? మణిహారం నా దగ్గరే ఉండాలని వంశాచార్యుడు చెప్పారు. నువ్వు ఇవ్వలేదు. అందుకే ఇలా తీసుకోవాలని అనుకున్నాను. నీ బుద్ధి. అసలు నువ్వు ఇలా చేసావని అందరికీ తెలిస్తే నిన్ను అందరూ చీ చీ అంటారు తెలుసా? అనటం కాదు, నువ్వు ఇవ్వట్లేదని నేను చెప్తే నీ చేతే నాకు ఇప్పిస్తారు. చెప్తే చెప్పు, నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? నేను తప్పు చేయలేదు. ఇది దేవుడి కార్యం కోసం నేను ఇలా చేయక తప్పలేదు కాబట్టి చేస్తున్నాను. నేను ఇది ఇవ్వను. ఏంటి ఇస్తావా లేదా? ఇచ్చేసేయ్ అని అంటూ ఇద్దరు కూడా ఆ మణిహారం కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇవ్వనంటే ఇవ్వను అని చామంతి అంటూ ఉంటుంది. ఇవ్వు అని గట్టిగా రోజా అంటూ ఉండగా మణిహారం ఒక్కసారిగా క్రింద పడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.